వెళ్దాం. ఈ మొదటి పునరుత్థాన దినమును ప్రభు మనతో మాట్లాడినట్లుగా దేవుడు నమ్మదిలో పెట్టిన దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని ఒక కొంత సమయము చూసి మరలా మనం ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. చాలమ్మ. అలాగునే 31వ వచనం. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, దయామయుడా, నీతిమంతుడా, కృపగలిగిన యేసయ్యా, మీ కొందనాలు, స్తోత్రాలు, ప్రణుస్తుతులు, ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ. ఈ 2026 సంవత్సరంలో తండ్రి, ఈ పునరుద్ధాన ఆరాధనలో కూడుకొని స్తుతించుటకు, ఆరాధించుటకు, విజ్ఞాపన చేయుటకు, వాక్య ధ్యానములోనికి వెళ్ళుటకు మీరు చూపిన కృపను బట్టి నీ కొందనాలు. ఏదైనా దాసురాలను ప్రభువా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ ఆత్మ జ్ఞానమును చేత నింపి ప్రభువా, నీ బోరగా నన్ను వాడుకోండి. నా ప్రతి బలహీనతలో నీ బలమును చేత నింపి, నీ శక్తి చేత నింపి అయ్యా నన్ను వాడుకోమని ప్రార్థిస్తున్నా. నేల మట్టు వరకు తగ్గిపోతూ ప్రభువా, నీ నామమును ఆకాశం మట్టుకు హెచ్చిస్తుండగా ప్రభువా, నీ ఆత్మ కార్యములు తండ్రి, పరిచర్లో ప్రతి ఒక్కరు కుటుంబాల్లో, జీవితాల్లో మీ స్థాయిలో మీరు జరిగించి మహిమ తెచ్చుకోండి. నీ మాటకు ఆటంకముగా, అభ్యంతరముగా ఉన్న ప్రతి దుష్టుని ఆలోచన అని క్రియలు యేసుక్రీస్తు నామములో విరగకొడుతున్నా తండ్రి. మీరే మాట్లాడండి ప్రభువా. అయా నూరంతల ఫలభరితముగా నీ వాక్కు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆదికాండములోనే దేవుడు తను చేసిన సృష్టి అంతటిని కూడా ఆయన చూశాడు. చేసిన దానిని ఆయన చూడకుండా, ప్రజలకు ఇచ్చే దానిని ఆయన చూడకుండా ఎలాంటి పడితే అలాంటిది ఇచ్చేసే దేవుడు కాదు. ఆ మాట మనకి ఆదికాండం 1వ అధ్యాయములోనే దేవుని స్వభావమును గురించి, దేవుని ఆయన ఉద్దేశమును గురించి తెలియచేస్తూ ఉన్నది. ఆయన చేసిన దానిని చూచి, మనం ఈ అధ్యాయం అంతా చూస్తే చేసిన ప్రతి సృష్టిలోని ఆయన ఇలాగున చేసి దానిని చూచి అది మంచిది అని ఆయన అనుకొని దానిని స్థిరపరచను అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 31వ వచనంలో ఉంది, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. తను చేసిన యావత్తు దేవుడు ఏం చేశాడు? చూశాడు. చూసి చాలా మంచిదిగా ఉందని దానిని భూమి మీద స్థిరపరచెను. స్థిరపరచాడు కాబట్టి సృష్టి ఇప్పటి వరకు కూడా ఉంది. ఆయన ఏం చేశాడు? చేసి చూడకుండా ఇచ్చే దేవుడు కాదు. ఏదైనా ఒక తీర్పు పొందాలి అంటే, తీర్పు ఇవ్వాలి అంటే 1కి 2 సార్లు ఆయన చూస్తాడు. ఎలా తెలుస్తుంది అంటే, వాక్యమే మనకు ప్రామాణికము, వాక్యమే ఆధారం. బెల్షెజరు జీవితంలో మనం చూస్తున్నప్పుడు మెనే మెనే అనే మాట ఉంటుంది. అనగా త్రూచుట. మెనే అనగా ఒక్కసారి కాకుండా ఒకసారి తూచి మరలా ఏమైనా సరిపోతుందేమోనని మరలా ఏం చేస్తాడంట? తూచి చూస్తాడంట. ఒక్కసారితోనే సరిపెట్టేసి తోసేస్తే దేవుణ్ణి ఎవరైనా ఏమైనా అనగలుగుతామా? కానీ ఆయన చేసేది కూడా ప్రతీది కరెక్ట్గా ఉంటుంది అనే మనము తెలుసుకొనుటకు వాక్యాలు కొన్ని మనకు రాసి పెట్టారు పరిశుద్ధాత్మదేవుడు. అలాగనే ప్రభువును అర్థం చేసుకొనుటకు, ప్రభు ఆయన స్వభావమును మనం అర్థం చేసుకొనుటకు ఆదికాండములోనే ఆయన స్వభావాన్ని, ఆయన మంచితనాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సృష్టి అంతా మనుష్యునికి ఇచ్చి ముందు ఆయన ప్రతీది కూడా చూశాడు అనండి. చూచి మంచిగా ఉందనే ఆయన చేశాడు.
ఆదామును చేసి చూసినప్పుడు ఆదాము ఒంటరిగా ఉండటము దేవునికి ఎలా అనిపించింది? మంచిది కాదని అనిపించింది. మంచిది కాదని అలాగే వదిలేశాడా దేవుడు? వదలలేదు. ఆదాము ఒంటరిగా ఉండుట దేవుడికి మంచిది కాదనిపించింది. దేవుడు చూసినప్పుడు ఆ మంచిది కాని దానిని మంచిగా సరిచేయుటకు ఆయన ఒక సహవాసాన్ని, సహకారిని అవను దేవుడు చేశాడు. అవను చేసి వాళ్ళిద్దరిని చూసి అప్పుడు మంచిది వీళ్ళిద్దరు కలిసి ఉండుట సహాయంగా ఉంటుంది ఒకరికొకరికి అని దేవుడు చూసి జంటను, మొదటి కుటుంబాన్ని ప్రభువు చేశారు. ఈ మొదటి పునరుద్ధాన దినములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సృష్టిని చేసి మనకిచ్చే ముందు ఆయన చూసి మంచిదాన్నే మనకిచ్చారు కదా, చెడునివ్వలేదు. అలాగునే ఈ 2026 సంవత్సరము ఆయన కృపాదానముతో ప్రభు మనకిచ్చారు. అంతేనా? మీ శక్తి మీ బలంతో వచ్చారా? ఆయన కృపాదానమేనా ఈ 2026 సంవత్సరం? ఎస్సా? ఆయన కృపాదానముతో మనకి 2026 సంవత్సరం ఇచ్చారు. మంచిదనే చూసి ఇచ్చారా? చెడ్డవాటిని ప్రభు మనకి ఇచ్చారా? నా బిడ్డలకు మంచిగా ఉంటుంది, మంచిగా ఉండాలి అని ఆయన 2026 సంవత్సరం ఎప్పుడు చూశారు? తల్లి గర్భములో ఉండగానే ఆయన ఈ 2026 సంవత్సరాన్ని ప్రభు చూసి మంచిది అని ఈ సంవత్సరంలోనికి ప్రభు మనలను ప్రవేశపెట్టారు. మంచి కాని దినాలు కూడా ఉన్నా సరే ఆదామును వదిలివేసినట్లుగా మంచి కాని దినాలు, చెడును అనుభవించే దినాలు ఉన్నా సరే ఆ చెడును మనకివ్వకుండా వాటిని సరిచేసి ఎప్పుడో ప్రభు పెట్టేశారు. ఆమేన్, ఆమేన్. మంచి కాని వాటిని కూడా ప్రభు మన కొరకు మంచిగా ఈ 2006 సంవత్సరంలో ప్రభు చేసి వాటిని సరిచేసి మన కొరకు మంచిగా పెట్టారు. ఆమేన్. నమ్మవారందరూ ఆమేన్ అనండి. ఆమేన్. ఇంకా డౌట్ ఏమైనా ఉందా? లేదు. ఆయన కృపాదానముతో ఈ 2026 సంవత్సరము ఎలాగా ప్రభు ఇచ్చారు అంటే అంతా నా కుటుంబాల కొరకు, మన పరిచర్ల కొరకు ఆయన చూశారు అనండి. చూశారు. నీ బిడ్డలకు ఏది మంచిదో ఆయన చూశారు. నీకేది మంచిదో ఆయన చూశారు. పరిచర్యకి ఎలా ఉండడమో మంచిదో ఆయన చూశారు. చూసి ప్రతి వాటిని, మంచి వాటిని ఆయన ఇచ్చే స్వభావము కలిగిన వాడు. మనం ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే మంచి వాటిని మనం దాచుకొని కొంచెం పనికిరాని వాటిని, ఇవే ఉన్నాయండి మా ఇంట్లో, ఇవే ఉన్నాయండి అని మనము ఇస్తూ ఉంటాం. ఉంది కదా స్వభావం మనలో ఉంది. మంచి వాటిని దాచుకొని మంచి ఎందుకు ఇవ్వాలి, ఏదో అడిగేరు లేదనకుండా పని చేయని వాటికి మనకిస్తాం. కానాను వివాహములో దేవుడు మంచి ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. జబ్బు ద్రాక్ష రసాన్ని ఏదో అడిగారుగా, వాళ్ళు తాగే ద్రాక్ష రసంలా ఉంటే చాలు అని ప్రభు సరిపెట్టేసుకోను లేదు. మంచి శ్రేష్టమైన దానిని, ఎక్కడ తాగిన దానిని దేవుడు వారికి ఇచ్చారు. అలాగునే ఈ 2026 సంవత్సరం ప్రభు మనకి మేలు చేయుటకు ప్రతిదాన్ని మంచిగా దేవుడు స్థిరపరిచి మనకు అనుగ్రహించారు. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాలు నేను 21 రోజు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు నాకు ఇచ్చారు. ఎక్కడ చూసినా పరిశుద్ధ గ్రంథములో చూచెను అనే మాటతో మనము చదివితే ఒకటి ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడినట్లుగా ఉంటుంది. రెండవదిగా తప్పిపోయిన అనుభవాల్లో ఉంటాయి. చూసే విధానాన్ని బట్టి వారి స్థితి, వారి పరిస్థితులు మారిపోయినట్లుగా దేవుని వాక్యము మనం ఎక్కడ చూసినా ఈ సంవత్సరం మరలా చదువుతూ ఉంటారు కదా. వాక్యాలు చదువుతున్నారా? ప్రతిరోజు చదువుతున్నారా లేదా? చూడండి, మీకు చూచెను అన్న మాట వచ్చినప్పుడు అంతకు ముందు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆ వ్యక్తి స్థితి ఎలా ఉంది, ఆ చూసిన దానిని బట్టి తర్వాత ఆ వ్యక్తి స్థితి ఎలా ఉందో ఒకసారి మీరు పరిశీలించి చదివేటప్పుడు ఈ సంవత్సరం కూడా దానిని పరిశీలించి చదవండి. ప్రభు మీతో మాట్లాడతారు. నాకు మొదట ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసినప్పుడు ఇలాంటి మార్పులు అనేకమైనవి ప్రభు నాకు చూపించారు.
చూసే విధానములో మన వ్యక్తిగతము, మన ఆశీర్వాదం, మన ఆత్మీయ స్థితి వృద్ధి పొందాలా, దిగజారిపోవాలా అనే విధానములో చాలా ఆధారపడి ఉంది. ప్రభు సమస్తాన్ని మంచిదని చూసి మంచి వాటిని దేవుడు అనుగ్రహించారు. ఈ సంవత్సరం కూడా మంచిదని ప్రభు చూసి ఆ మంచిదైన ఈ 2026 సంవత్సరం కృపాదానముగా ఇచ్చారు. ఈ మంచి దానినైనా, ఈ మంచి అనుభవాలు ఎలా ఉంటే మనం పొందుకోగలుగుతాం, ఎలా ఆయనను చూడగలిగితే, ఆయనను చూసి మనకు మంచిదిగా ఇచ్చిన ఈ సంవత్సరంలో వేరే వాటిని చూస్తే మంచిదాన్ని మనము అనుభవించలేం. అదే ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూద్దాం, చూడండి 2 నుంచి 4, 5 వచనాల వరకు చదువుదాం. చాలా 6 వచనం చదువు. చాలండి, మాట పట్టుకోండి. ఆ స్త్రీ ఆ ఫలం అంట అందమైనదనియు, ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదిగా యుండుట చూచి. పట్టుకోవాలి, చూచి. అవ్వ చూసింది. ఏం చూడాలి? ప్రతిరోజు ఆయన చల్లపోట ఏదోను తోటలోనికి వస్తే దేవుని చూడాలి, దేవుని మహిమను చూడాలి, ఆయన ప్రేమను చూడాలి, ఆయన మాట్లాడే విధానాన్ని అవ్వ చూడాలి. కానీ కొన్ని రోజులు చూసింది, కొన్ని రోజులకి దేవుడు వద్దన్న దానిని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, చూచే విధానములో మన స్థితి వృద్ధి పొందాలన్నా, పడిపోవాలన్నా విధానములోనికి పరిశుద్ధ గ్రంథం దేవుడు రచించి పెట్టారు, పరిశుద్ధ ఆత్మదేవుడు. అప్పటి వరకు దేవుడు ఏదోను తోటలోనికి దిగివస్తే అవ్వ ఆదాము కూడా దేవుని ఎదుర్కొనేవారు, ఆయన మహిమను చూసేవారు, ఆయనతో ఆనందిస్తూ మాట్లాడేవారు. ఈసారి చూడవద్దన్న దానిని అవ్వ చూసినప్పుడు దేవుణ్ణి ఎదుర్కోగలుగుతుందండి? దేవుణ్ణి డైరెక్ట్గా చూడగలుగుతుందా? ఆమె స్థితి ఏమైపోయింది? పడిపోయింది. ఆమె స్థితి కోల్పోయింది. దేవుని పక్కన నడిచే ఆమె స్థానాన్ని కోల్పోయింది. అవ్వ చేసిన దానికి ఆదాము కూడా కోల్పోయాడు. ఈ ఉదయకాల సమయంలో మొదటి పునరుద్ధాన దినములో ఈ 2026 సంవత్సరం ఆశీర్వాదకరముగా మంచిగా ఉండాలనే ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఆ మంచిదగా ఆశీర్వాదకరముగా మనం ఈ 2026 సంవత్సరము మనము అనుభవించాలి అంటే ఏమి చూస్తున్నావు? ఏమి చూసి మన పయనాన్ని కొనసాగిస్తున్నావు? ఏమి చూసి మన భక్తిని కట్టుకుంటున్నావు? ఏమి చూసి వాటి వైపు మనము తిరుగుతున్నాము అనేది మొదటిగా మనము దృష్టి ఉంచవలసిన లక్ష్యమై ఉన్నది. దేవుడు వద్దన్న దానిని చూస్తున్నావా? ఇప్పటి వరకు సీరియల్, సినిమాలు, లేకపోతే ఇంటర్నెట్లో ఏవేవో చూసే అలవాటు ఉందేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను చూసి 2020 సంవత్సరం 26 మంచిగా ఉంటుందని ప్రభు ఇచ్చారు. అలాంటి వాటికి నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి. వాటిని చూసి నీకు మంచిగా ఉండే స్థితిని దుఃఖకరంగా నీవు మార్చుకోకూడదు. శ్రమ అంటే ఏంటో తెలియదు, బాధ అంటే ఏంటో తెలియదు అవ్వకి. కానీ దేవుడు వద్దన్న దానిని చూసి మిక్కిలైన శ్రమను అవ్వ తెచ్చిపెట్టుకుంది. మిక్కిలైన బహుబాధను అవ్వ తెచ్చిపెట్టుకుంది. మనం కూడా దేవుడు వద్దన్న దానిని మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో పరిచర్యలు చేస్తే మేలుకరంగా, మంచికరంగా ఉండవలసిన మన జీవితాలు, కుటుంబాలు మిక్కిలి బాధ, శ్రమలలోనికి వెళ్ళే పరిస్థితుల్లోనికి పోతాము. ఏది చూస్తున్నావు? ఎవరిని చూసి వెంబడిస్తున్నావు? ఎవరి వెంట, దేనిని చూసి దేవునిని వెంబడిస్తున్నావు? లోకాన్ని చూస్తున్నా, దేవుణ్ణి చూస్తున్నా? ఏ రోజు ప్రభు చూడలేదు. అక్కడ ఆయన వాక్యం ఉంటుంది, ప్రతి చల్లపూట అంట ఏదోను తోటలోనికి దేవుడు
దిగి వచ్చేవాడు. ఆ మాట ఉంటుంది, ఎనిమిదవ వచనములో యెహోవా స్వరం విని, అంటే ప్రతి చల్లపూట ఏం చేస్తాడు దేవుడు? అవ్వ ఆదాముతో వస్తారు. కొంచెం సెలవులు వచ్చినాయి అనుకో, లేకపోతే సండే యజమానులకి సెలవు ఉంటుంది. ప్రతి ఆదివారం ఏం చేస్తారు? మిట్ట మధ్యాహ్నం ప్రార్థన వదిలేసిన వెంటనే ఫ్యామిలీని తీసుకో బయటకు వెళ్తారా? కొంచెం చల్లబడ్డాక సాయంత్రం అలాగే పిల్లల్ని తీసుకొని కొంచెం సరదాగా ఏం చేస్తారు? తిరిగి వస్తారు. మేము పరిచర్యకి రాకముందు అలాగ ఉండేవాళ్ళు. పరిచర్యకి వచ్చే కన్నీ పోయినాయి. కొన్ని రోజులు మా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ దేవుడు వాళ్ళని ఆత్మీయ నాయకుల ద్వారా, ఆ వాక్యాల ద్వారా దేవుడు కట్టేశారు. ఒక వారంలో చికెన్ లేకపోతే అసలు ఒప్పుకుండేవాడు కాదు నా కొడుకు. ఆదివారం కూడా ఇదేనా, ఆదివారం కూడా అసలు ఆ పాస్టర్ గారితో ఇబ్బంది ఉండేది కాదు. అంతా గోల చేసేవాడు. కానీ ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ఎంత అవుతుంది? 4 సంవత్సరాలు వాడు చికెన్ అనేది మానేసి, అంత ఇష్టం వాడికి. కానీ వాడి ఆత్మీయ జీవితాన్ని, వాడు యవ్వన కాలాన్ని దేవునిలో కట్టుకున్నారు. దేవునిని చూసి, ఆయనను చూసి మనము భక్తి చేసేవారముగా, మనము కొనసాగేవారముగా ఉండాలి. అలా చల్లగా అంటే సంతోషించుటకు, ఆహ్లాదకరంగా ఉండటానికి మనం కుటుంబాలకి వెళ్తాం. అలాగునే మొదట సిద్ధపరిచిన కుటుంబముగా దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అంట ప్రతి చల్లపూట ఆదాము అవ్వ దగ్గరికి, ఎంత భాగ్యమో చూడండి. అదే మాట కీర్తంది, అమ్మో ఈ చిన్న సంఘానికి ఎంత భాగ్యమో అని ఏడ్చేస్తుంది. 1వ తారీఖున వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందమ్మో, అంత డల్లగా ఉంది అనుకుంటే దేవుడు చెప్పమన్న దాన్ని నేను చెప్పలేకపోయాను. ఎందుకు చూస్తూ ఈ సంఘాన్ని దేవుడు ఎంత ఇష్టపడుతున్నారు, తల్లిగారి ప్రార్థన ఏంటో నాకు తెలియదు. దేవుడి సంఘాన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఆదామును అవును అంతగా ప్రభు ఇష్టపడి ప్రతి చల్లపూట ఆయనకి పనులేమీ లేనట్లుగా ప్రతి చల్లపూట వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి కొంతసేపు తోటంతా తిరిగి మరలా దేవుడు వెళ్ళేవారు. అలాంటి దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు దేవునితో సంతోషముగా ఆ మహిమను అనుభవిస్తూ ఇంకా సంతోషముగా ఆ సర్వశక్తి కలిగిన దేవునితో నేను ఉండాలి, తిరగాలని దేవుని కొరకు ఎదురు చూడవలసిన అవ్వ దేవుడు వద్దన్న దానినంట చూసి ఆమెకి ఎంతో రమ్యంగా, లోక సంబంధమైనవి కూడా ఎంతో రమ్యముగా, ఆహ్లాదకరముగా, సంతోషకరముగా ఉంటాయి అనిపిస్తాయి మనము నలుగురితో ఉన్నప్పుడు. కానీ అలాగున మన జీవితాల్లో వాటిని చూసి మనము 2026 సంవత్సరం పైన మనము కొనసాగించకూడదు. అలాగుంటే దేవుడు మంచిదన్న దానిని కష్టతరంగా, బాధకరంగా మారిపోద్ది. చివరికి అంటాడు ఆదాము, ఇదిగో నీవిచ్చిన అవ్వ వల్లనే నాకు ఈ పరిస్థితి, ఒకళ్ళకొకళ్ళ మీద నేరాలు మోపుకునే పరిస్థితి వచ్చింది. దేవుడు అలా నేరాలు మోపుకుంటారని దేవుడు చూశాడా? సాటి అయిన సహాయముగా అవ్వ ఉంటుందని దేవుడు చూస్తాడు. అది మంచిగా ఉంటుంది. ప్రతి జంతువులలో జత ఉంది, చక్కగా 2 పక్కనుంటున్నాయి. వీటినన్నింటినీ చూసినప్పుడు అదిగో ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదని అనిపించి జతని చేస్తే దేవుని చూపినట్లుగా, దేవుడు చూసినట్లుగా, దేవుడు మాట్లాడినట్లుగా వారు బ్రతకలేదు. కానీ వేరే దానిని ఆమె చూసింది. ఇక్కడ మొదటి ఆది కాండములోనే ఉంది, ఆమె చూసిన విధానాన్ని బట్టి ఆమె స్థాయి ఏమైపోయిందండి? మారిపోయింది. అంతవరకు ఒక స్థాయి, ఒక లేవులు అవ్వకుంది. కానీ అక్కడ నుంచి మారిపోయింది. నీ స్థాయి, నీ పద్ధతి, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మహిమతో ఆయన ఈ సంవత్సరం మనలను నింపుతానన్నారు. ఏమి చూస్తే ఆ మహిమ మనలోనికి వస్తుంది, దేనిని చూసి మనం వెంబడిస్తే ఆ మహిమ వస్తుంది అంటే ప్రతి దినమును ప్రభుని చూడగలిగిన అనుభవాలతో మనం ఈ సంవత్సరం భక్తి చేస్తే ఆటోమేటిక్గా ఆయన మహిమతో ప్రభు మనలను నింపుతారు.
ఇక్కడికి వచ్చినప్పుడే ఆయనను చూస్తూ బయట ఉన్నప్పుడు లోకాన్ని వేరే వాటిని చూస్తే వాగ్దానం వ్యర్థమవుతుంది తప్ప ఆయన మహిమను మనము చూడలేము. అవ్వ చూసినట్లుగా ఈ లోక సంబంధమైన వాటిని, దేవుడు వద్దన్న వాటిని, అది ఎంత రమ్యంగా ఉన్నా సరే, అది ఎంత ఆహ్లాదకరముగా ఉన్నా సరే, దానిని మనం ఇష్టపడకూడదు, చూడకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఉన్నతమైన స్థానాన్ని అవ్వకిచ్చాడు. దేవునితో కలిసి నడిచే సహవాసాన్ని దేవుడు అవ్వకిచ్చాడు. కానీ ఆమె చూసిన విధానాన్ని బట్టి ఆ స్థాయిని, ఆ సహవాసాన్ని ఆమె కోల్పోయింది. దేవుడు ఉన్నతమైన స్థితిలో ఈ 2026 సంవత్సరం పెట్టాలని ఒక ఉద్దేశముతో ఈ సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, ఆశీర్వాదకరంగా చేసి ఇచ్చాడు. ఎలా ఉంటే అవలా కాకుండా ఆయనను చూస్తూ ప్రతిదినమును ఆయనను అనుభవిస్తూ ఆయన మాట వింటూ మనం భక్తి చేస్తే దేవుడు ఈ సంవత్సరం దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ప్రభు మనకు ఉంచుతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న మనకు ఆశీర్వాదకరముగా ఇచ్చిన ఈ సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొంటే ఆశీర్వాదకరముగా ఉంటుంది అనేది ఒక మాట చూద్దాం. మన క్యాలెండర్ల మీద వాగ్దాన సందేశంలో ఒక 2 ఫోటోలు ఉన్నాయి. ఏం ఫోటోలు అయ్యి? ఎవరు? మోషే, బాప్తిసమిచ్చు యోహాను గారు, మండుచు ప్రకాశించుచున్న దీపం వంటి వాడు. ఆ తోలెదట్టదంతా బాప్తిసమిచ్చు యోహాను గారు, మోషే. వారి మీదకి దేవుని మహిమ ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని మహిమతో వారు నింపబడిన వారు. దేవుని వాక్యం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 24వ వచనం. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని అంతటా ఆయన అతనిని విడచెను. ఇది దేవుని వాక్యం ఎవరి కొరకు చెప్తుంది? మోషే కొరకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మోషేను దేవుడు ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలుని విమోచించుటకు, విడిపించుటకు, బానిసత్వములో నుంచి వారిని విడిపించి నడిపించుటకు మోషేను దేవుడు ఎన్నుకున్నాడా లేదా? దేవుడు మాటతోనే కదా ఇశ్రాయేలుని విడిపించుకొని రమ్మని దేవుడు చెప్పాడా లేదా? డౌట్ ఏమని? మాట్లాడాలి. చెప్పారు. మోషే అంతటా మోషే వెళ్తున్నాడా? దేవుడే మోషేను దర్శించి మోషేను దేవుడు పంపించాడు. వెళుతూ ఉండగా సడన్గా 24వ వచనంలోకి వచ్చేసరికి అతడు పోవు మార్గమున శత్రుములో యెహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపజూసాను. ఎల్లమన్న దేవుడే ఎందుకు మోషేను మరలా చంపజూస్తున్నాడు? ఎందుకు చంపాలనుకుంటున్నాడు? దేవుడే కదా ఎల్లమన్నాడు, దేవుడే కదా అధికారం ఇచ్చాడు, దేవుడే ఆ కర్రనిచ్చాడు, నేను నీతో ఉంటానన్నాడు మోషేతో. మరెందుకు దేవుడు మార్గములోనే మోషేను చంపేయటానికి ఎదురుపడ్డాడంట. ఆ ఎదురుపడ్డ దేవునిని మోషే చూడలేకపోయాడు. సిపోరా, తన భార్య అయిన సిపోరా చూసింది. సున్నతి అనగా బాప్తీసమునకు సాదృశ్యమైనది. బాప్తీసము అనగా పరిశుద్ధతకు, పవిత్రతకు, మారు మనసు అనుభవానికి సాదృశ్యమైనది. దేవుడే కృపాదానముతోనే 2026 సంవత్సరముని ఇచ్చారు. ఈ సంవత్సరంలో మనం ఎలాగ వెళ్ళాలి, ఎలాగ మనం జీవించాలి అంటే పరిశుద్ధతను కలిగి మనము ఈ సంవత్సరమును మనము గడిపే వారముగా
ఉండాలి. దేవుడు అనుమతితోనే దేవుడే ఇచ్చాడు కదా అని ఎలాగబడితే అలాగున బ్రతికితే మోషేనే దాటిపోవటానికి ఇష్టపడలేదు దేవుడు. తన ప్రజలను విడిపించుటకు తన ప్రజలు పరిశుద్ధ జనంగా దేవుడు చేసుకున్నాడు. కానీ మోసేకు సున్నతి లేదు. ఐగుప్తులో పెరిగినంత కాలము మరలా ఇత్రో దగ్గర ఈ అనుభవాల్లో సున్నతి అనుభవాల్లోనికి మోషే రాలేదు. ఐగుప్తుడిగానే ఉన్నాడు. తన ప్రజలను విమోచించుటకు పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధత కలిగిన వాడుగా వెళ్ళమన్నది దేవుడే, చెప్పింది దేవుడే. కానీ నేను ఎలా వెళ్తున్నాను అనే పరిశీలన ప్రతి వ్యక్తికి కావాలని ఈ వాక్యాల ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళమన్న దేవుడే చంపటానికి రావడం ఏంటండి? చేయమంటాడు, పరిచర్య నేను చేయమంటున్నాడు, పరిచర్యలో ఉండమంటున్నారు, సేవకులుగా మమ్మల్ని సేవ చేయమంటున్నాడు. ఆయన చేయమంటున్నాడు కదా అని ఎలా పడితే అలా చేయకూడదు. ప్రతిరోజు పరిశీలన చేసుకుంటూ ఆయన బలిపీఠం దగ్గర మేము నిలబడే వారముగా ఉండాలి. మేమైనా సరే, పరిచర్య చేసేవాడైనా సరే, పరిచర్యలో ఉన్నవాళ్ళైనా సరే. అందుకే అంటారు, సండే స్కూల్ పరిచర్య అయినా, ఆరాధన పరిచర్య అయినా అందరితో పాటు కాదు మనం వచ్చేది. ముందుగా వచ్చి మనము సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడిచ్చిన పరిచర్యలో మనము నిలబడాలి. దేవుడు చేయమని దేవుడు అవకాశం ఇచ్చాడని ఎడాపెడ చేస్తే అది దేవుడు ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో ఉంచుడు. దేవుడే పంపించాడు, దేవుడే దర్శించి మోషేని పంపిస్తే మరలా దారిలో చంపేయటానికి ఎదురుపడ్డాడు. ఎందుకంటే పరిశుద్ధతి సున్నతి అనుభవాల్లోనికి మోషే రాలేదు. ఆ సిపోరా వస్తున్న దేవునినే చూసింది. అబ్బా, ఎంత చక్కని మాట చూడండి. సిపోరా చూసింది. అక్కడ మోషే చూడలేకపోయాడు, ఎదుర్కొంటున్న దేవునిని చూడలేకపోయాడు. చూసే అనుభవాలు కావాలి పరిచర్య చేసేవారికైనా, ప్రార్థన చేసేవారికైనా. మరి ముఖ్యంగా ఈ బుధవారం స్త్రీలు గృహ కూడుకుల్లో ప్రార్థనలు పెడుతుండగా ఈ అనుభవాలతో గృహాల్లోనికి వెళ్ళాలి. ఏదో వెళ్ళేమో వచ్చేమో కాదు. పరిచర్య చేస్తున్న వారు ముందుగా సిద్ధపడే అనుభవాల్లోనికి వస్తే ఆ పరిచర్య మీ కుటుంబాలకి దీవెనకరంగా ఉంటుంది. ఆ పరిచర్య ఇబ్బందికరముగా, శ్రమకరంగా మన కుటుంబాల్లో ఉండకూడదు. పరిచర్య చేసామంటే ఆ పరిచర్య ఫలం ఇచ్చే దేవుడు, ఇవ్వని దేవుడు కాదు, ఇచ్చే దేవుడు. ఆ ఫలము పొందుకునే వారముగా ఎలా మనం పరిచర్యలోనికి ముందుకు వెళ్తున్నామో మనము ఎన్నుకున్న మోషేను సగము విడిచిపెట్టి దేవుడు చూడలేదు. పరిశుద్ధత లేకపోతే ఎవరైనా ఆయనకి ఒకటి. సిపోరా ఆయనంట చూసిను అని వాక్యం సెలవుస్తుంది. యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపచూడగా ఆ సిపోరా ఏం చేస్తుందంటే ఎదురొస్తున్న దేవునిని చూసింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆమెకి అంత ఘనత. దేవుని చూసింది కాబట్టి మాటికి దేవుని యొద్దకు వెళ్తానంటే ఏమి ఇబ్బంది పెట్టకుండా, ఏమి మోషేకు ఇబ్బంది లేకుండా దేవునితో గడుపుటకు తాను కూడా తన వంతు సహకారం చేస్తుంది. చాలామంది పురుషులు పరిచర్య చేయడానికి వెళ్తానంటే నిన్నగా వెళ్ళావు, ఇవాళ కూడా వెళ్ళాలా అంటూ ఉంటారు. లేకపోతే స్త్రీలు వెళ్తూ ఉంటే నిన్నే కదమ్మా బ్యాగ్ తగిలించుకెళ్ళావు, మళ్ళీ ఇవాళ కూడా ఉందా? ఒకళ్ళకొకళ్ళకు సపోర్ట్ చేసుకోకపోతే దేవునిలో ఆ మహిమ పొందుకున్నంతగా మోషే నిలబడలేకపోయాను. మాటికి 40 దినాలు దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నాం, నా బిడ్డలు నేను ఏంటి సంగతి అని ఇబ్బంది పెడితే మోషే అంత స్వేచ్ఛగా దేవుని దగ్గరికి వెళ్ళి ఉండగలిగేవాడా? కాదు. సిపోరా దేవునిని చూసింది. తన భర్త ఎలాంటి వాడితో సహవాసం చేస్తున్నాడో సిపోరా గ్రహించగలిగింది. అంత భాగ్యాన్ని తన భర్తకు రావటానికి సిపోరా కూడా సపోర్టు చేసింది. కుటుంబాల్లో ఒకరు దేవుని పరిచర్యలో సపోర్ట్ చేసేవారుగా ఉన్నప్పుడు తనను బట్టి ఆశీర్వాదం కలుగుతుంది. మోసే భార్య సిపోరా అంటే ఒక ఘనత ఉంది కదా.
దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 2026 సంవత్సరం ఆయనే ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఈ సంవత్సరాన్ని ఎలా ఎదుర్కొంటున్నా, ఈ సంవత్సరంలో ఎలాగ జీవిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనదిగా ఉండాలి. దేవుడు ఇచ్చాడుగా, దేవుడే నాకు ఇచ్చాడు, ఆయనే చూసుకుంటాడని మనం ఎలా పడితే అలాగున ప్రవర్తించే వారంగా ఉండకూడదు. మోషేను కూడా విడిచిపెట్టని స్వభావమైన పరిశుద్ధత లేకపోతే, ఆయన అనుకున్న స్థాయి లేకపోతే, పంపించేవాడినే చంపేస్తే ఏంటండి, నేనేగా పంపించాను, ఎలా పడితే అలా వెళ్తే పర్వాలేదు అనే స్వభావము కలిగిన వ్యక్తి కాదు ఆయన. ఇక్కడ సిపోరా అలాగున చేటు వలన సిపోరాను దేవుడు ఘనపరచాడు. అలాగునే దేవునిని చూసిన ఆమె ఘనపరచబడింది. ఆ కార్యమును, పరిశుద్ధమైన కార్యము ఆమె చేసింది. అప్పటి వరకు పురుషులు తప్ప స్త్రీలు చేసే స్థితి లేదు. సున్నతి ఎవరైనా స్త్రీలు చేస్తారా? బాప్తీసాలు స్త్రీలు ఇస్తారు, ఎక్కడ చూసినా పురుషులే ఇస్తారు. కానీ ఆ భాగ్యాన్ని ఆ క్షణములో ఎలా పొందుకుందంటే, దేవునిని చూడగలిగిన అనుభవం ఆమెకు ఉంది కాబట్టి, ఎన్నడూ లేని అరుదైన స్థితిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుని చూచుటలో అవ్వ చూచింది, ఉన్న స్థితిని కోల్పోయి కష్టాల్లో, బాధల్లో, దైనందిన లేకపోతే భయంకరమైన స్థితిలో ఆమె పడిపోయింది. సిపోరా దేవునిని చూసింది, అరుదైన స్థానాన్ని సిపోరాకు దేవుడు ఇచ్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేనిని చూస్తూ ఎంబడించాలి. ఈ సంవత్సరం మనం ప్రభువుని ప్రతిదినం ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఉంటే సంవత్సరాన్ని ఎలా గడిపితే మనకు ఆశీర్వాదకరముగా ఉంటుంది అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ మొదటి వారములోనే అలాగున మనము చేయగలిగితే ప్రభు మనలను ఆశీర్వదిస్తారు. మోషే కొరకే చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. మోషే ప్రజలను విడిపించినప్పుడు, మోషే ఆ నిర్గమాకాండములో 4వ అధ్యాయం వరకు ఒక అనుభవాలు, అక్కడ 3వ అధ్యాయంలో 10లో చూశాడు, కానీ అంత సంపూర్ణమైన అనుభవం లేదు. మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే దేవునిని చూశాడు. వెనుక భాగమును దేవుడు మోషేకు కనుపరిచాడు. అప్పటి నుంచి మోసే స్థితి ఏమైపోయిందండి? మారిపోయింది. దేవునిని చూడాలి అంటే మోసే ఏం చేశాడు? నలుగురిలో కూర్చొని ఆటపాట పాడుకొని, టైంగా తినేసి, టైంగా పడుకొని, టైంగా వెళ్ళి ఉంటే మోసేలోనికి దేవుని మహిమ వచ్చిందా? ప్రత్యేకపరుచుకున్నాడు. కొండ ఎక్కడము కష్టమే. కొండ అనుభవాలనగా ప్రార్థనలో ఉన్నతమైన అనుభవాల్లోనికి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. నిర్గమాకాండము 4వ అధ్యాయంలో అనుభవంలోనికి లేదు, కానీ నిర్గమాకాండంలోనికి మనం ఇంకా ఉన్న అధ్యాయాల్లోనికి 17, 16 అధ్యాయాల్లోనికి వచ్చేసరికి ఎర్ర సముద్రము దాటి తర్వాత అక్కడ మనం చూసినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ వచనంలో చూడండి. మోషే ఎక్కిపోయాను. హల్లెలూయా. ప్రజలందరితో మాట్లాడడానికే ప్రభు వచ్చారు. 19:10లో చూస్తే వాళ్ళందరూ కూడా 3 రోజులు వాడిని సిద్ధపరచమంటే అక్కడ ప్రధానులు అంటారు, అమ్మో ఆయన మాట్లాడుతుంటే మేము నిలవలేకపోతున్నాం, ఆయన మాట్లాడుతుంటే మేము వినలేకపోతున్నాం. మోషే మా పక్షముగా నీ వెళ్ళు మాట్లాడిరా. ప్రజలను, ప్రధానులను పరిశుద్ధపరుచుకొని పర్వతానికి రమ్మంటే వీళ్ళందరూ కూడా అంటారు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మన్నప్పుడు మోషే ఏం చేస్తాడండి? ఎక్కిపోయాను అని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలను చూచుటకు యెహోవా యొద్దకు అద్ది మీరి వచ్చి వారిలో అనేకులు నశించుకుంటున్నట్లు నీవు దిగిపోయి వారిని
ఖండితముగా ఆజ్ఞాపించి మరలా రమ్మని చెప్పాడు. ఒకసారి ఎక్కిపోయాడు. ఎక్కిపోతే ఏం చెప్పాడు, నువ్వు ఎక్కి వచ్చేటప్పుడు ఈ కొండను ఎవ్వరు కూడా తాకకూడదు, తాకితే చనిపోతారని వారితో చెప్పి నువ్వు మరలా ఎక్కిరా, కిందకి ఏదన్నా పంపించి మరలా ఎక్కిరండి ఈ మెట్లు అంటే యవ్వనస్తులే సాకు ఒకసారే చెప్పొచ్చు కదా అండి అంటారు. దేవుడు మోషే ఇష్టపడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు మోషే. ఆ సినాయి పర్వతం, ఇప్పుడు కూడా యెరూషలేము వెళ్ళిన వాళ్ళు చెప్తా ఉంటారు, ఆ స్థలం అంట సమానముగా ఉండదు, కొండలు కొట్టలు కలిగిన ప్రాంతం కాబట్టి ఎక్కుడు దిగుడు అనేది ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అలాంటిది సినాయి కొండ మీదకి, సినాయి పర్వతం మీదకి మోషే ఆ విధముగా ఎన్నిసార్లు ఎక్కాడు? 3 సార్లు ఎక్కినట్లు ఇప్పుడు ముందు ఎక్కాడు, దేవుడు మాట విన్నాడు, మళ్ళీ ఎక్కాడు, మళ్ళీ పలకలు తెచ్చాడు, మళ్ళీ పగలగొట్టాడు, మళ్ళీ ఎక్కి రమ్మన్నాడు దేవుడు. అవ్వలేలుగా దేవునితో గడపటానికి మోషే ఇష్టపడ్డాడు. ఒకసారి వస్తాం మనం నిబంధన చేసుకొని ఒక 4-5 రోజులు చేస్తాం, తర్వాత దినాలు గడిచే కొలది ఆ నిబంధన ఏమైపోద్ది అంటే నిర్లక్ష్యం వచ్చేది. అయ్యో ఇప్పుడు వెళ్ళలేనులే, తర్వాత వెళ్తాను, అయ్యో ఇప్పుడు ఇలా చేయలేనులే, తర్వాత చేస్తాను. దానితో మనము ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాము. ఈ ఆశీర్వాదం మనము పొందుకోవాలి అంటే మోషే దేవునిని చూసాను. ఆ మహిమ మోషే మీదకి మహిమ రావటానికి మోషే ఏం చేస్తాడంటే తనను తాను ప్రత్యేకపరుచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలందరిలో సంతోషిస్తూ, కుటుంబంతో సంతోషిస్తూ, కుటుంబంతో ఆనందిస్తూ ఉండలేదు, కానీ ఉన్నతమైన అనుభవం, ప్రార్థన అనుభవంలో కట్టబడటానికి ఇష్టపడ్డాడు. సినాయి పర్వతం అనగా ఉన్నతమైన ప్రార్థన అనుభవం. పర్వతం ఎక్కిన మోషేను పర్వతం మీదే దేవుడు ఉంచలేదు. పర్వతం ఎక్కిన మోషే ఏమెక్కాడు? మేఘం ఎక్కాడు. మేఘం ఎక్కిన మోషే మేఘములోనే ఉన్నాడా? దేవుని ఎదుట దేవుడు మేఘములోంచి ఆయన ఎదుటకు దేవుడు కొనిపోయాను. ఆయన ఎదుట మోషేను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇలాంటి అనుభవాల్లోనికి వచ్చినప్పుడు మోషేని ఎవ్వరు చూడలేనంతగా మోషే ముఖము ప్రకాశించింది. ఆ మాట ఎవరికి ఉంటుంది? దేవునిని ఎవరు మనము చూడలేం. అదే స్థితి మోషేకు వచ్చింది. ఎందుకంటే మోషే దేవునిని చూచెను. చూడని స్థితి వేరే, తర్వాత చూసిన తర్వాత మోసే స్థాయి వేరే, స్థితి వేరే. అక్కడ కోరాహు కుమారుల దగ్గర అంటారు, కోరాహు కుమారులు ఇంకెంతసేపు నువ్వే పరిశుద్ధుడువా, నీ కుటుంబమే అంటే అంటాడు, అందరికి వచ్చిన మరణం వంటిది నీకు వస్తే దేవుడు నన్ను ఏర్పరుచుకోలేదని ఈ సమాజం అంతా ఇంకా పూర్తి చేయలేదు. అలాగున్న నెరలు విడిచి వారి గుడారాలతో వారున్న స్థలమంతా కూడా భూమిలోనికి బ్రతికుండగానే కోరాహు కుమారులు వారి సంతతి దిగిపోయారు. మోషే మాట అంటే అది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే దేవునిని చూసాను, దేవునితో బ్రతుకుటకు మోషే ఇష్టపడ్డాడు. అలాగున మనము చేసే ప్రార్థన, మనం పలికే మాట ఈ సంవత్సరం మన జీవితాల్లో ఫలభరితంగా ఉండాలి అంటే దేవునిని చూసేవారముగా మనం ఉండాలి. మోషే ఒక దినము దేవుని చూచుటకు, దేవునితో సమీపించుటకు ఇష్టపడ్డాడు. అక్కడ మనం చూస్తే మోషే కొండెక్కి వెళ్ళినప్పుడంట, చూద్దాం చూడండి, నిర్గమాకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి చూద్దాం. చాలండి. ఇక్కడ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. 16వ వచనములో యెహోవా మహిమ
సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్మెను, 7వ దినమున ఆయన మేఘములో నుండి, అంటే 6 దినాలు మాట లేదు, మంతి లేదు, ఎల్లునోడు వెళ్ళినట్టు అలాగున 6 దినాలు ఉండిపోయాడు. ఒక్కడే ఉంటే ఇసుక రాదండి, వస్తుందా రాదా? దేవుడు రమ్మన్నాడు, వచ్చాను, ఏం మాట్లాడతలేదు, ఏం చూపిస్తలేదు, ఏం కనబడతలేదు. దేవుడు రమ్మనలేదమ్మో, భ్రమపడ్డానమ్మో అని దిగొచ్చలేదు. దేవుడు దర్శించే వరకు 6 దినాలు ఎంత కష్టంగా జరుగుంటాయో. ఎందుకంటే 7వ దినం నుంచి ప్రభు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభు మాట్లాడితే ఏ దినము ఏ క్షణము కూడా మనకి కష్టంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటే మన హృదయం ఆనందముతో ఉప్పొంగుతుంది. కానీ ఆ మాట్లాడే ఆ ముందు సమయమును మనము తాళుకునే వారముగా ఉండాలి. ఇలాంటి 6 దినాలు ఏమైనా ఈ సంవత్సరంలో ఉండబోతున్నాయేమో, నువ్వు తాళుకోగలిగితే దేవుని మాటను, దేవుని మహిమను చూడగలుగుతాం. ఏం చేశాను కానీ నాకేం కనపడలేదు, ఏం చేశాను కానీ నాకేం ఫలమేమీ లేదని ఇసుకుపోయి సిరాకుబడి దిగొచ్చేసే ఒక అనుభవాల్లో మొత్తం కోల్పోతాం. దిగి రాలేదు మోషే. దేవుడు ఎక్కడున్నాడు, పిలిచినవాడు నాకు కనబడలేదే అనలేదు. కానీ 6 దినాలు అలాగునే మోషే ఉన్నాడు. 7వ దినము ఆయన మెల్లని స్వరముతో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అనుభవాల్లో ఎక్కుతుండగా వెంటనే వచ్చేవు. దేవుడు పరిశీలనగా ఆయన చూస్తూ ఉంటాడు. మేఘము ఆత్మకు, ఆత్మ అనుభవానికి సాదృశ్యమైనది. ఆయన ఆత్మ మనతో ఉంటుంది, ఆయన సహాయం మనతో ఉంటుంది. కానీ మోషే అలాగున 6 దినాలు తిండి లేదు, నీళ్ళు లేవు, సాటి మనిషి లేడు, ఏమీ లేదు, మేఘం చుట్టూ కప్పేసింది. ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంది. కానీ అలాంటి స్థితిలో తొందరపడి మోషే దిగలేదు. కొన్నిసార్లు దేవుని కార్యాలు చేయటానికి అనుభవాలు గుండా నడిపిస్తూ ఉంటే మనము తొందరపడుతూ ఉంటాం. తొందరపడొద్దు. మేలు చేయటానికే, ఆయనను కనుపరుచుకోవటానికే, ఆయన మహిమ ఇవ్వటానికే అంతెత్తుకు దేవుడు నిన్ను ఎక్కించాడు. ఎంతగా ప్రార్థన చేస్తున్నా, ఎంత పరిశుద్ధతగా ఉంటున్నా, మాకు ఏం జరగలేదు, అందరికీ బాగానే జరుగుతుంది కదా అనిపిస్తుంది. ఇదిగో నీకు ముందుంది 7వ దినము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన స్వరమును, ఆయన మహిమ, ఆయన ఆజ్ఞలు నీకు ఇచ్చే సమయము ఒకటి ఉంది. 7 దినాలు అంటే ఆ పీరియడ్ను మనము సహించుకోగలిగితే, తట్టుకోగలిగితే గొప్ప మహిమ మన ద్వారా లోకానికి దేవుడు కనుపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన తర్వాత ఆయన దిగి వచ్చి ఏది చెప్తే అదే శాసనముగా ప్రభు చేశారు. మోషే పక్షముగా దేవుడు నిలబడ్డాడు. మోషే నిలబడితే చాలు అనేక అద్భుతాలు దేవుడు చేశారు. ఎంతమంది ఎదురు తిరిగినా మోషే పక్షముగా దేవుడు నిలిచి ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు మోసే సంతతిని ఆశీర్వదిస్తానన్నాడు, అందరినీ నిర్మూలపరిచి. కానీ మోషే ఇష్టపడలేదు, తన దేవునికి మహిమ రాదని. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 2026 సంవత్సరము ఆయన కృపాదానముతో ప్రతీది మంచిది అని చూసి ఆయన మనకు అనుగ్రహించారు. మంచిది కాని దానిని కూడా సరిచేసి మంచిదిగా చేసి పెట్టి ఉంచారు ప్రభు ప్రతిదినము. ఆ మంచిది, ఆ మేలు అనుభవించాలి అంటే నువ్వేమి చూడాలి, నువ్వేమి చూసి దేవుణ్ణి వెంబడించాలి, ఎలాగూ మనం వెంబడించాలి. ఆయన మాటతోనే, ఆయనతో, ఆయన చెప్పిన విధముగానే వెళ్తున్నాం. పరిశుద్ధత ఉందా, మారు మనసు అనుభవంలో ఉందా, రక్షణ అనుభవాల్లోనికి రావాలి. రక్షణ అనుభవాలు ఎన్ని సంవత్సరాలైనా అలా ఉండడం కాదు. ఆ సున్నతే రక్షణకు సాదృశ్యము. సున్నతి లేక దేవుడు అతనిని చంపుటకు ఎదుర్కొన్నాడు. పంపేవు కదయ్యా, ఇంకా నేను ఎలా సిద్ధపడాలి, నన్ను పరిశుద్ధపరచండి, ఇలాగే వెళ్ళనా, లేకపోతే నేను ఏదైనా చేసే మార్పులు చేసే అనుభవాలు ఏమైనా ఉన్నాయని మోషే అడగలేదు.
అక్కడ మనం చూస్తాం 3-4 అధ్యాయాల్లో ప్రభు చెప్పాడు, నేను వెళ్ళనన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంతే తప్ప తనను తాను సిద్ధపరుచుకోలేదు మోషే. సిద్ధపాటు లేకుండా దేనిని మనము అనుభవించలేము. కాబట్టి సిద్ధపాటు లేకుండా వెళ్ళాడు కాబట్టి ఎదుర్కొంటున్న దేవునిని మోషే చూడలేకపోయాడు. ఆ సిపోరాకి ఎవ్వరికి లేని ఘనత, అర్హత సిపోరాకు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆమె చూసింది. ఆమె చూడకపోతే మోషే చనిపోయేవాడు. ఇంకొకరిని దేవుడు ఏర్పరచుకునేవాడు. అనలేదా బాప్తిసం ఇచ్చి యోహాను, మేము అబ్రహాము సంతానం అని మీరు అతిశయపడుతున్నాడు. దేవుడు రాళ్ళు ద్వారా కూడా అబ్రహాముకి సంతానాన్ని కలుగజేస్తాడు, మీరెవరు అని బాప్తిసం ఇచ్చి యోహాను గారు అన్నారు. కానీ సిపోరా దేవునిని చూసింది. మనం ఏ అనుభవాల్లో ఉంటున్నాం? అవ్వ చూస్తున్నట్లుగా లోక సంబంధమైన అనుభవాలను చూస్తున్నామా? సిపోరా చూస్తున్నట్లుగా దేవాతి దేవుని చూడగలిగితే అరుదైన ఘనత ప్రభు మనకిస్తారు. ఇంకెక్కడ మనం చూడము. ఆ సున్నత అనేది యాజకులు చేసే పని, ఆ ప్రత్యేకింపబడిన వారు చేసే పని. కానీ ఆమెకి దేవుడు ఎంత భాగ్యాన్ని ఇచ్చారో. పాత నిబంధనలోనే ఒక స్త్రీ చేయటం అంటే ఎంత ఘనతో చూడండి. ఆ స్త్రీ చేస్తుంది దేవుడు అంగీకరించకపోతే మోషేని చంపేసేవాడు కదా. దేవుడు అంగీకరించాడు ఆ సున్నతిని. ఈ వాక్యం చదువుతుంటే ఎంత సంతోషం అనిపించిందో. దేవుడు అంగీకరించకపోతే ఇద్దరిని కూడా మొత్తేవాడు, ఇద్దరి పని కూడా అయిపోయేది. అపోస్తల కార్యంలో మనం చూసాం కదా, అననీయ వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరూ ఒకే ఐక్యత కలిగి ఉన్నారు. అంగీకరించలేదు ఇద్దరు స్వభావాలను ఒకేసారి. దేవుడు మొత్తాడు. కానీ సిపోరా చేసిన దాన్ని దేవుడు ఎంత సంతోషమో చూడండి. ఆ పాత నిబంధనలోనే స్త్రీ అనుమతి, స్త్రీ విధానము లేని స్థితిలోనే దేవుడు ఎన్నుకున్నాడు సిపోరాని. అంత అరుదైన ఘనత సిపోరాకి దేవుడు ఇచ్చాడు. నువ్వు అలాగున దేవుని చూడగలిగితే అరుదైన ఘనతను ఈ 2026 సంవత్సరంలో ప్రభు ఇస్తారు. అంతకంతకు ఆయన మహిమతో ప్రభు మనలను నింపుతారు. ఆయన నింపగలిగిన దేవుడు. స్త్రీ ఆ పురుష అనే భేదం ఆయనకి, సమాజానికి ఉన్నమోనగానే ఆయనకు లేదు. దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగున మోషే ప్రభుని చూశాడు. ప్రభు మాట వినుటకు, ఆయనను చూసుటకు తనను తాను ప్రత్యేకపరుచుకున్నాడు. తనను తాను నలగొట్టుకున్నాడు. కష్టపడుటకు ఇష్టపడ్డాడు. లిఫ్ట్ ఏమీ లేదు సినాయి కొండెక్కుటకు. ఈ మేరీమాత కొండెక్కటానికే కాళ్ళు లాగేస్తాయి. ఎక్కారా ఎప్పుడైనానే? ఊరికనైనా ఎక్కారా? అది ఎంత బాధో. దిగొచ్చేటప్పుడు కాళ్ళు, ఆ మోకాళ్ళు కీళ్ళు వసిలిపోయినట్లుగా ఉంటాయి. కానీ అంత కొండెక్కి ఉపవాసం ఉండి మళ్ళీ దిగొస్తూ ఉంటే ఎంత బలహీనం ఉంటుందో. కానీ దేవుడు బలపరిచేశాడు. తన శరీరాన్ని నలగొట్టుకోవటానికి మోషే ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు చెప్పాడు పాత నిబంధనలో, అలాగే కొత్త నిబంధనలో, మోషే వంటి వాడు మీలో ఒకడు పుడతాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మోషేనుకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పోల్చుకున్నాడు. మోషే వంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడు. ఎవరు పుట్టారు? విమోచకుడుగా ఎవరు వచ్చారు? ఐగుప్తులోంచి విమోచించింది, ఇశ్రాయేల్ని విమోచించింది మోషే అయితే, సర్వ పాపములలో నుంచి ఆయన మహిమను కోల్పోయి అసమాధానముతున్న ప్రజలను, మానవులని ఎవరు విమోచించే విమోచకుడుగా పుట్టారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఒక మనుష్యుడితో దేవాతి దేవుడు పోల్చుకుంటున్నాడండి. సాదృశ్యంగా చెప్పుకుంటున్నాడు. నేను పలాని వ్యక్తి వంటి వాడును. ఎవరమైనా చెప్పుకోగలుగుతామా? ఒక అడుక్కునే ఆమొచ్చింది అనుకోండి, మనం చెప్పుకుంటా నేను ఈమె లాంటి దాన్ని నేను చెప్పుకోగలుగుతానా? అసలు ఆహం అడ్డొచ్చేది. మనకంటే గొప్పవా అని, ఇదిగో ఒకప్పుడు నేను అలా ఉండేదాన్ని అని చెప్పుకుంటాం, ఉండకపోయినా సరే స్థితి. కానీ దేవాతి దేవుడు నేను మోషే వంటి
ప్రవక్త. అలాంటి ప్రవక్త మీలో పుడతాడని మోసే చెప్పాడు కదా మీకు. ఎదిగో ఆ వ్యక్తినే నేను అని కొత్త నిబంధనలో మరలా ఆ ప్రవచనాన్ని దేవాతి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, రూఢీపరుస్తూ ఉన్నారు. మోషేని ఎంతగా ఆనాటి ఇశ్రాయేలు ధర్మశాస్త్రం మోషేని ఎంతగా ఆరాధించారో క్రీస్తు కూడా అంతగా ఎక్కువగా ఆరాధించుటకు యోగ్యుడై ఉన్నారు. ఒక మోషేతో దేవుడు పోల్చుకున్నాడు. మోషే దేవునితో పోల్చుకున్న ఒక అందము, ఒక సాదృశ్యం. కానీ దేవుడే మోషేతో మోషే పుట్టక ముందు నుంచి దేవుడు లేడా? ఉన్నాడు కదా. ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. మొదటి నుంచి ఉన్నా సరే తన పిల్లలు చేసే విధానాన్ని బట్టి ఆయన సంతోషపడి, ఇదిగో మీ వంటి వాడినని చెప్పుకోవటకు ఆయన ఇష్టపడే దేవుడు. దావీదే దేవుని కుమారుడైతే దావీదుకి అంత భాగ్యాన్ని ఇచ్చాడు. దావీదు కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి అర్హత లేదు. బాల్యమంతా అరణ్యాలు పాలైపోయింది. దావీదు కుమారుడున్నాడని యెషీ కూడా చెప్పుకోలేకపోతున్నాడు. కుమారుడు స్థానమే తండ్రి ఇవ్వలేకపోతుంటే దేవాతి దేవుడు ఆ దేవునికి తండ్రి స్థానాన్ని దావీదుకు, దేవుని ప్రేమ చూడండి, కుమారుడు స్థానమే యెషీ ఇవ్వటానికి ఇష్టపడలేదు. కానీ దేవుడు తండ్రి స్థానాన్ని దావీదుకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో దేవుడు పోల్చుకున్నాడు. ఆ వ్యక్తి, ఆ ప్రవక్త లాంటి వాడు నేను అని దేవుడు పోల్చుకున్నాడు. ఈ సంవత్సరం ఆ దీవెనకరంగా, అలా మహిమకరంగా మనం ఉండాలి అంటే ఒకే ఒక్క మాట, ఏమి చూసి మనం వెంబడించాలి, ఎవరిని చూసి వెంబడించాలి, దేనిని చూస్తూ ఈ సంవత్సరం మనము గడపాలి. చూడొద్దన్న దానిని చూసి అవ్వ మహిమను కోల్పోయింది. ఇదిగో సిపోరా చూసి, దేవుని చూసి అరుదైన స్థానాన్ని సిపోరా పొందుకుంది. దేవుని చూడటానికి ప్రత్యేకపరుచుకొని కష్టపడి తన శరీరమును నలగొట్టుకొని అందరిలోంచి వ్యక్తిగతంగా ప్రత్యేకపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మోషే ఉన్నతమైన అనుభవాల్లో ఎవరు చూస్తే బ్రతకరన్నా సరే దేవుడు ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ మాట దేవుడు కూడా చెప్తాడు, మిరియాము ఆహారంతో నేను ప్రవక్తలతో గూఢ భావాలు మర్మములు కలిగినట్లుగా మాట్లాడతాను, కానీ నేను మోషేతో అలా మాట్లాడిన వాడును కాను, ముఖాముఖిగా నేను మాట్లాడాను అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు స్థితి దేవుడు చూడలేని అనుభవంలో దేవుని కోపం మోషే మీదకి వచ్చింది. ఆ స్థితిలో నుంచి దేవుని చూసే అనుభవాల్లోనికి మోషే వచ్చాడు. దేవుడు తన వంటి వాడినని చెప్పుకునే సాక్ష్యములోనికి మోసే జీవితము వచ్చింది. ఈ సంవత్సరం అలాంటి అనుభవాల్లోనికి మనము నడిపించబడుదుము గాక. ఆ కృప మన మీద, మన పరిచర్యల మీద సమృద్ధిగా ఉండును గాక. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలభరితముగా మార్చును గాక.